శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంజలేన ధరణీదలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరహలీలం ఉల్లాఘనోత్వన ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామ. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విభీషణుడు మనస్ఫూర్తిగా రావణాసురుడికి మంచిని, హితాన్ని, పద్యమైన హితాన్ని ఉపదేశించాడు. అలా ఉపదేశించటానికి కావలసినటువంటి నీతి, నిజాయితీ, ఆత్మస్థైర్యం, ధైర్యం, విచక్షణ ఇవన్నీ విభీషణుడిలో ఉన్నాయి. అందుకనే ఆయన ఆ విధంగా చెప్పాడు. ఒక్కటే ఒక్క ముక్క చెప్పాడు. ప్రధీయతాం ప్రధీయతాం దాశరథాయ మైథిలి. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట చెప్పాడు ఆయన. ప్రధీయతాం దాశరథాయ మైథిలి. అమ్మవారిని తీసుకెళ్లి సగౌరవంగా ఆయనకు అప్పచెప్పవయ్యా, మనమంతా బతికి బయటపడిపోతాం అని చెప్పాడు. ఎంత చెప్పినా రావణాసురుడు వినలేదు. ఇంకా మనకెందుకులే అని విభీషణుడు వెనుదిరిగి వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన అలా వెళ్ళలేదు. అలా వెళ్ళకపోవటానికి ప్రధానమైన కారణం రాక్షసుల మీద ఉన్నటువంటి అభిమానం. అదే శ్రీరాముని మీద ఉన్నటువంటి భక్తి కూడా. శ్రీరాముడి మీద ఉన్న భక్తికి హేతువేమిటి? ఆయన ధర్మాత్ముడు. ధర్మం ఎటు ఉంటుందో అటే శ్రీరాముడు ఉంటాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచుడు చెప్పిన మాట విభీషణుడికి తెలుసును. ఈ రావణాసురుడు అనుసరించే విధానంలో అధర్మం ఉంది. అది ఆ వివేకం స్పష్టంగా ఉన్నది విభీషణుడిలో. అందుకని ఒకసారి కాకపోతే మరొకసారి చెప్దాం, ఇంకొకసారి చెప్దాం, వింటే అందరం బాగుపడతాం కదా అని లోకహిత కాంక్షతో చెప్తున్నాడు విభీషణుడు. దానికి మనం మరొక కారణం కూడా చెప్పవచ్చును. ఈయన ఎన్నిసార్లు చెప్పినా వినడు కాబట్టి ఇంక నేను నీ తరఫున ఉండదయ్యా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పచ్చు. ఒకసారి చెప్పేసి వెళ్ళిపోతే అది అంత సబబుగా ఉండదు, అది ధర్మబద్ధంగా ఉండదు. శాయశక్తుల ప్రయత్నించి తాను వెళ్ళిపోవటానికి కారణం తాను కాదు, రావణాసురుడే కారణం కావాలి. అది సహజంగా ఆ సంఘటన అటువంటి పరిణామాన్ని తీసుకొస్తున్నది. అందులో విభీషణుడు కేవలం నిమిత్త మాత్రమే. ఎందుకని? విభీషణుడి మనస్సులో ఉన్నది ధర్మ దీక్ష. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? నిరుత్సాహపడలేదు. రావణాసురుడి మీద ఆగ్రహం కూడా కలగలేదు ఆయనకి. లోపలెక్కడో జాలి. ఇంకోసారి చెప్పాలి, అది నా ధర్మం అనుకున్నాడు. మర్నాడు పొద్దున్నే లేచాడు. ఎంత చిత్తశుద్ధి ఉన్నవాడైతే మర్నాడు ప్రత్యుషసి ప్రాప్తే ప్రాప్త ధర్మార్థ నిశ్చయ. అది విభీషణుడికి మనం రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి. ప్రాప్త ధర్మార్థ నిశ్చయ. ఆయనకి ధర్మం ఏమిటో, ఆ ధర్మం యొక్క ప్రయోజనం ఏమిటో ఆ నిశ్చయం ఆయనకి ప్రాప్తం. ఆయనకి మనసులో ఉన్నది, ఆయనకి పూర్తిగా అవగాహన ఉన్నది ధర్మం అంటే ఏమిటో.
అటువంటి అవగాహన ఉన్నవాడై ప్రత్యుషసి ప్రాప్తే సతి తెల్లవారుగానే రాక్షసాధిపతేర్వేష్మ భీమకర్మ విభీషణ. భీమకర్మ భీమకర్ముడైన విభీషణుడు రాక్షసాధిపతేర్వేష్మ వేష్మ ప్రతి జగామ అని చెప్పచ్చును. భీమకర్ముడు ఎందుకైనాడు అంటే ఏమైనా భయంకరమైన పనులు చేశాడా? కాదు. భయంకరమైన పని చెయ్యటానికి ఎంత కష్టమైన పని అయినా సరే దానిని ఏదో విధంగా సాధించి సకల జన సంక్షేమాన్ని కూర్చాలి అన్నదే విభీషణుని యొక్క ఆలోచన. కాబట్టి రావణాసురుడిని అతనితో ఆయన ఆలోచనల్లో మార్పుని తీసుకురావటమే భీమకర్మ. అటువంటి భీమకర్ముడై విభీషణుడు ఆ అన్నగారి యొక్క అంతఃపురానికి నివాసానికి వెళ్ళాడు. ఆయన నివాసం ఇక్కడ సందర్భాన్ని బట్టి వాల్మీకి మహర్షి ఇంతకు ముందు మనకి అయోధ్యాకాండలో శ్రీరామచంద్రుడి యొక్క నివాసాన్ని స్పష్టంగా వర్ణించాడు. ఇక్కడ రావణాసురుడి నివాసాన్ని వర్ణిస్తున్నాడు. రెండింటిలోనూ తేడా ఉన్నది. అక్కడంతా ధర్మం, పితృభక్తి, మాతృభక్తి శ్రీరామచంద్రుడిలో ఉన్న ఆ గుణగణాలన్నీ ఆయన నివాసంలో ప్రతిఫలిస్తున్నాయి. ఆ సందర్భంలో వర్ణించాడు వాల్మీకి. ఇక్కడ ఇది ఎలా ఉందో ఇది కేవలం భౌతిక దృష్టి ప్రధానం. ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టి లేదు, పరమాత్మ దృష్టి ఇక్కడ లేదు. అక్కడ ఉన్నదంతా వేదమయమైన దృష్టే. ఆ వర్ణన అలా ఉంది. ఇక్కడ ఈ వర్ణన కేవలం భౌతిక వర్ణన. అంటే భౌతిక వర్ణన అంటే ఇతడికి తానే ఈ పరమాత్మ అని దైవం అని ఈ లోకాన్నంతా శాసించేది ఆ వాయువుతో సహా అన్నింటినీ నేనే, ఇంద్రుణ్ణి కూడా నేను జయించేశాను, కాబట్టి ఇదంతా సృష్టి అంతా నాకు లోకివే అనేటటువంటి నేనే ఈ సృష్టిని నడిపిస్తున్నాను అని రావణాసురుడి భావన. శ్రీరాముడు ఎప్పుడూ నేను ఈ సృష్టిని నడిపిస్తున్నానన్న అటువంటి భావం ఆయనలో కనపడలేదు. ఆయన మాటల్లో అలాంటివి రావు. ఆయనకి ఎంతసేపు శ్రీరాముడి దృష్టి ఎంతసేపు కూడా ఈ ద్వంద్వాలు అనేటటువంటి ఒక మహాసముద్రంలో పడి కొట్టుమిట్టాడుతున్నటువంటి మనలాంటి జీవులందరినీ ఉద్ధరించి బాబు అవతల శాశ్వతమైనటువంటి ఇది మరణ సముపేతమైంది, మరణం లేని స్థితి ఒకటి ఉన్నది, అది మీరు చేరుకోవలసింది మీ స్వరూపం అదే. మీరు అనుకుంటున్నారు ఎప్పుడు మరణం అన్నది ఇక్కడ తప్పదని. మరణం అన్నది ఉట్టి మిథ్య, మరణం అన్నది లేదు. దేనికి మరణం? ఈ శరీరానికి మరణం. అది శరీరం దాని యొక్క ఆయువు అయిపోతే అది పోతుంది. కానీ భౌతిక దృష్టి ఏం చెప్తోంది? శరీరంతో పాటు మనం కూడా పోతున్నాము అని. అది మీ యొక్క భ్రమ. అది మీరు తొందరగా మార్చుకోవాలి ఆలోచన అని చెప్పటానికే చెప్పి తాను ఆచరణలో పెట్టి చూపించి ఎలా ప్రవర్తిస్తే ఆ స్థితికి మానవుడు చేరుకోగలడో అది ఆయన ప్రవర్తించి చూపించాడు. అందుకు ఆయన వచ్చాడు. అటు ఆయన చూపించిన ప్రవర్తనకే ఆయన చూపించిన ధర్మ దృష్టికి పూర్తి వ్యతిరేకమైంది రావణుని యొక్క దృష్టి. దాన్ని సమూలంగా మానవుడు తనలో నుంచి నిర్మూలించుకోవాలి. అదే శ్రీరామావతారం యొక్క ప్రధానమైన ప్రయోజనం. ఇప్పుడు రావణాసురుడి భవనం ఎలా ఉంది? ఆయన నివాసం అది ఒక భవనం కాదు, అనేక భవనాలు ఉన్నాయి. అనేక భవనాలు ఉండటం వలననే అది అనేక శిఖరాలతో కూడినటువంటి ఒక మహాపర్వతం లాగా ఉన్నది అంటున్నాడు. అది ఇంకా సువిభక్త కక్షలు ఎక్కడికక్కడ ప్రధాన బయటి కక్ష, దాని లోపల కక్ష, అంతరాలు అటువంటి చక్కగా ఏర్పరచబడినటువంటి కక్షలతో కూడుకున్నది. బాగానే ఉంది. మహాజన పరిగ్రహం, అనేక మంది జనులు అక్కడ
తిరుగుతున్నారు, ఉన్నారు. వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తున్నారు మహాజనులు. మతి మద్భిగి మహామాత్రై అనురక్తై అధిష్ఠితం. అది అక్కడ మంత్రులు ఉన్నారు. రాజుగారి పట్ల సంపూర్ణమైనటువంటి అనురాగం, భక్తి, గౌరవం కలిగి ఉండి ఎప్పుడూ ఆ రాజుగారి యొక్క యోగక్షేమాలని కోరేటటువంటి అమాత్యులందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరి చేత అధిష్ఠింపబడి ఉన్నది రావణ భవన సముదాయం. రాక్షసులు అనేక మంది బలపరాక్రమాలు కలిగిన వాళ్ళు, చాలా గొప్ప గొప్ప ఆయుధాలు, పరిగలు, శూలాలు, పట్టిసలు, ఇలాంటి ఆయుధాలు, భయంకరమైన ఆయుధాలను పట్టుకొని నిరంతరం అక్కడ ఏ విధమైనటువంటి అపకారం జరగకుండా రక్షిస్తున్నారు. 1000 కళ్ళతో జాగ్రత్తగా రక్షిస్తున్నారు వాళ్ళు. ఎక్కడ చూసినా ఇదంతా రక్షణ చర్య. పైగా అక్కడ ఎక్కడ చూసినా మంగళ వాయిద్యాల ఘోష, శంఖ ఘోష నినాదాలు, తర్వాత తూర్య నాదాలు, తర్వాత ఇంకా అన్నింటికంటే మించి కొన్ని కక్షలు దాటి లోపలికి వెడితే స్త్రీజన సంవాదం. అక్కడ స్త్రీలు బాగా ఎక్కువగా ఒత్తిడిగా ఉన్నారు వాళ్ళు. ఇంకా అది ఒక కక్ష. అది కూడా దాటిన తర్వాత రావణాసురుడి నివాస భవనం దగ్గరికి, ఇంకా ఆయన ఉండే చోటుకి వెడితే అక్కడ వేద మంత్రాల ఘోష వినపడుతున్నది. ఇందాకటి నుంచి మనం ఏమన్నా పొరపాటుగా అనుకున్నావా? రాముడి యొక్క భవనంలోనూ వేద మంత్రాల ఘోష వినపడుతుంది, ఇక్కడ వేద ఘోష వినపడుతోంది కదా. తేడా ఏమిటి అంటే అది చెప్పాడు ఇక్కడే వాల్మీకి స్పష్టంగా చెప్పాడు. ఆ మంత్రాల్ని వేదవేత్తలైనటువంటి పండితులు చదువుతున్నారు నిజమే, కానీ వాళ్ళు దేనికి? రావణుడే విజయాన్ని సాధిస్తాడు, రావణుని పరంగా ఆ వేద మంత్రాల్ని వాళ్ళు పఠిస్తున్నారు. అది అజ్ఞానం. ఇటువంటి కామక్రోధాదులైనటువంటి అరిషడ్వర్గాలని జయించలేక కొట్టుమిట్టాడేటటువంటి రావణాసురుడు సృష్టికర్త ఎలా అవుతాడు? శ్రీరామచంద్రుడే ఏమన్నాడు? తాను నేను అవతార స్వరూపుణ్ణి కాదు, మానుషం అహమ్మన్య అన్నాడు కదా, నేను మానవుణ్ణే అన్నాడు కదా. మరి ఎందుకయ్యా నువ్వు మానవత్వాన్ని స్వీకరించావు అంటే, ఆ మానవత్వంలో ఉన్నటువంటి కొన్ని లోపాలని సరి చేసుకుంటే సగుణమైనటువంటి విధానాల యొక్క స్వరూపం ఏమిటో, అసలు ఆ సగుణత్వం ఎందుకు వచ్చిందో దాని మూలాల్ని గనక మనం అర్థం చేసుకుంటే వెంటనే ఇక్కడ ఒక వస్తువు, ఒక సగుణమైనటువంటి పదార్థం ఉన్నది అంటే ఒక నిర్గుణమైన పదార్థం కూడా ఉండి తీరాలి. కాబట్టి మీరు ఆ నిర్గుణ తత్వాన్ని భావన చెయ్యడానికే మీకు ఎదురుకుండా సగుణ స్వరూపాన్ని చూపిస్తున్నాము అని అది చెప్పేది. ఈయన తాను అటువంటి సగుణ స్వరూపంతోటే సృష్టినంతటా సాధించేస్తాను, జయించేస్తాను, శాసిస్తాను అని అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇది కేవలం అజ్ఞానం. అటువంటి ఆ అజ్ఞానాన్నే ప్రతిఫలిస్తోంది ఇక్కడ రావణాసురుని యొక్క భవన వర్ణన. ఆ వేద పండితుల చేతుల్లో ఏమున్నాయిట? ఆజ్యపాత్రలు ఉన్నాయి, అక్షంతలు ఉన్నాయి, పుష్పాలు ఉన్నాయి, ఇవన్నీ మామూలే. అయితే అటువంటి రావణాసురుడి భవనానికి, అన్నగారి నివాస భవనానికి విభీషణుడు వెళ్ళాడు. వెళ్ళినటువంటి విభీషణుడికి చాలా చక్కటి మంచి గౌరవం, ఆ గౌరవంతో కూడినటువంటి స్వాగతం లభించాయి. ఈయనేమి ఆనందించడం లేదు, విచారించడం లేదు. నిశ్చలంగా తన పద్ధతిగా తన మానాన్ని తను వెళ్ళవలసిన విధానంగా వెళ్ళాడు. అప్పుడు రావణాసురుడు దర్శనం ఇచ్చాడు. ఎక్కడ కూర్చున్నాడు రావణాసురుడు? ఉన్నతమైన ఆసనం మీద కూర్చున్నాడు. వెళ్ళాడు విభీషణుడు. వెళ్ళి 2 చేతులు జోడించి, ఎంత అన్నగారైనా మహారాజు కదా కాబట్టి అక్కడ రాజ సమ్ముఖంలో ఏ విధములైనటువంటి మర్యాదలు ఆచరింపబడాలో అవన్నీ ఆచరించాడు విభీషణుడు. అందులో ఏమీ లోపం లేదు. నమస్కరించి అంటున్నాడు,
ఇక్కడ విభీషణుడి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆయన ఇంతకు ముందు కూడా మాట్లాడాడు. సందిగ్ధంగా ప్రారంభమైనటువంటి ఆ రాక్షస సమావేశంలో చివరికి ఈయన వెళ్ళి మాట్లాడాడు. ప్రదీయతాం రాఘవాయ మైథిలి అని చెప్పాడు. అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు రావణాసురుడు. మర్నాడు పొద్దున ఈయన వెళ్ళాడని కదా ఇక్కడ ఇప్పుడు చెప్తున్న కదా. ఈయన మళ్ళీ పట్టుదల పట్టి వెళ్ళాడు. ఈసారి ఎలా ప్రారంభించాలి తాను చెప్పదలుచుకున్న విషయం, అది విషయం పెద్ద, అందులో వైవిధ్యం ఏం లేదు, ఒక్కటే ఒకటి, నువ్వు చేసేది తప్పు అన్నా ఆ తప్పుని సరిదిద్దుకొని వెంటనే అమ్మవారిని అయ్యవారికి అప్పగించు. మూడో పాయింట్, అందరం బతికిపోతాం. ఇదే ఎన్నిసార్లు చెప్పినా ఇదే. అయితే ఇక్కడ కొంచెం మనం లోతుగా ఆలోచిస్తే, ఇంతకు ముందు ఆయన మాట్లాడిన మాటల్లో ఆ రావణాసురుడు ఈ విభీషణుడు తన యొక్క ఆ మాటల్ని చెప్పటానికి ముందు రావణాసురుడు అక్కడున్న రాక్షసులతో ఏమన్నాడో ఒక్కసారి చూస్తే, వానరాణం హి వీరాణం సహస్రై పరివారిత రామో అభ్యేతి పురీం లంకాం అస్మాకం ఉపరోధక. మనందరికీ పెద్ద అవరోధాన్ని కలిగించటానికి అనేక మంది వానరులతో కూడినటువంటి సైన్యాన్ని తీసుకొని ఆ లంకకి అవతలి ఒడ్డున ఆయన విడిది చేసి ఉన్నాడు. ఇంకా ఇప్పుడు ఆయన చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, తరిష్యతి చ సువ్యక్తం రాఘవ సాగరం సుఖం. అది భయం, లోపల వణికిపోతున్నాడు రావణాసురుడు. పైకి చెప్పడు ఆ మాట, వాల్మీకి కూడా చెప్పడు. ఈ మాటల్లో అర్థం అదే. అలా మనం భావించడంలో ఏ విధమైన దోషము ఉండదు. ఏమంటున్నాడు? తరిష్యతి చ సువ్యక్తం. సువ్యక్తంగా తెలిసిపోతుంది కదా. ఏమిటి సువ్యక్తం? తరిష్యతి, దాటుతాడు. ఎవరు ఒకటే దాటుతాడా? కాదు, మొత్తం వానర సైన్యం అంతా దాటుతుంది. దేనిని? సముద్రాన్ని. ఎలాగా? సాగరం. ఎలా దాటుతారు? సుఖం, సునాయాసంగా సముద్రం దాటుతారు, వస్తారు. ఇంత దూరం అక్కడి నుంచి వచ్చి సముద్ర పొట్టుకు చేరి అక్కడ విడిది చేసి ఆ మర్నాడు బయలుదేరి సముద్రాన్ని దాటి వచ్చేటప్పుడు ఊరికినే తమతో దెబ్బలు తిని, 4 చావు దెబ్బలు తిని వెనక్కి పారిపోతారా? అలా పోయేవాళ్ళు ఇంత దూరం వస్తారా? అది కూడా తెలుసు రావణాసురుడికి లోపల. కానీ అతనిలో ప్రబలంగా ఉన్నటువంటి అతనికే కాదు, మానవ జాతికే శత్రువులు ఆయనలో పూర్తిగా నిండి నిబిడీకృతంగా ఉన్నాయి. అవి ఉండటం వలన ఏ విషయాల్ని బయటికి చెప్తే ప్రజలందరూ మెచ్చుకుంటారో అవి లోపల ఉన్నా బయటికి చెప్పడం. అది రావణాసురుడి దగ్గర ఉన్న బలహీనత. ఇక్కడ ఆ బలహీనతకు తోడు భయం. అదిరిపోతున్నాడు లోపల. సముద్రం ఒడ్డున ఉన్నాడు, అవతల ఒడ్డున. ఎప్పుడు ఏ క్షణంలో దాటి యువతలకు వచ్చినా వస్తాడు అంటే అది అర్థం గౌరవంతో అన్నమాట, భయంతో అంటున్నమాట. ఈ సంగతి మనస్తత్వ శాస్త్ర నిపుణుడైనటువంటి విభీషణుడు అప్పుడే కనిపెట్టి చెప్పాడు. ఆయన వినలేదు. మళ్ళీ ఇప్పుడు అవకాశం తాను కల్పించుకొని వచ్చాడు. ఇంకా రావణాసురుడు మరి పొద్దున్నే లేచాడేమో, శుభ్రంగా ప్రసన్న ముఖంతో కూర్చున్నాడు. పైగా వచ్చింది విభీషణుడు, తన సొంత తమ్ముడు కదా. నువ్వు రావద్దు పో, నేను చెప్పావు, ఆ చెప్పిన మాటలు నాకు నచ్చలేదు, మళ్ళీ ఎందుకు వచ్చావు అనగలడు రావణాసురుడు. అనే స్వభావం ఉన్నవాడే, కానీ అనలేదు. ఎందుకని అనలేదు అంటే అది ఆ విభీషణుడి యొక్క ముఖంలో ఉన్నటువంటి ఆ ధైర్యం, ఆ నిజాయితీ, ఆ ధర్మ బలం, అది చూసి అనలేకపోయాడు. ఇవన్నీ మనం ఊహించి చెప్పుకోవలసినవే. ఇలా చెప్పుకున్నా దోషం లేదు, దోషం కాదు, దోషం ఉండటం అని కాదు, అక్కడ ఉన్న విషయాన్ని మనం సరిగ్గా గ్రహించగలుగుతున్నామనే అర్థం. ఇవన్నీ ఎందుకు గ్రహించాలండి మనము అంటే, మనం ప్రతి చిన్న విషయాన్ని ధర్మానికి చేయూతనిచ్చి, ధర్మాన్ని రక్షించి, ధర్మాన్ని నిలబెట్టే ప్రతి చిన్న విషయం కూడా మనలో ఉన్నటువంటి సాధక ధర్మాన్ని నిలబెడుతుంది. అది ఆ రెండింటికి మనం కల్పించుకున్నటువంటి సంబంధం.
మరి ఆ సాధక లక్షణాల కోసమే కదా మనం సాధకులం అయ్యే కదా, మన సాధక ధర్మాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికే కదా మనం రామాయణ అధ్యయనం ప్రారంభించాం. శాయశక్తుల రామతత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు సుగ్రీవుడు ఆలోచించాడు. ఆలోచించి ఆ రావణాసురుడి భయం ఏమిటా అని ఆయన లోపల అనుకుని ఇప్పుడు ఎలా మొదలు పెడుతున్నాడు, ఎక్కడి నుంచి ఈ భయ కారణం ఏమిటి, ఎందుకు భయపడుతున్నాడు? రాముడు వచ్చి అవతల ఒడ్డున ఉన్నాడు, యువతలకు వచ్చేస్తాడు అని భయపడుతున్నాడు అంటే భయానికి మూల కారణం అమ్మవారని కనిపెట్టాడు. అదే విషయాన్ని రావణాసురుడు ముందు పెడుతున్నాడు విభీషణుడు. ఇది విభీషణుని యొక్క ఆయన నీతిమత్వం, తెలివి, మేధాశక్తి, అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు, ఉచితానుచితమైనటువంటి విషయాల్ని గ్రహించగలిగిన నేర్పు. పైగా ఆయన స్వార్థం ఏమీ లేదు దీంట్లో. లోకరక్షణ కోసమే ఆయన యొక్క లోకరక్షణతో పాటు ఆత్మ మోక్షణ కూడా, ఈ రెండు భావాలతో ఆయన చెప్పాడని మనం చెప్పుకోవచ్చు. అంటున్నాడు మొట్టమొదట, మనకి నీకు భయం ఎందుకు వచ్చింది అని అడిగితే బాగుండదుగా, రావణాసురుడు కోపడతాడుగా, అసలు అది రాజమర్యాద కాదుగా. అందుకని ఎటు నుంచి తీసుకొచ్చి చెప్తున్నాడు. ఎంత అద్భుతంగా, ఎటువంటి మనస్తత్వ శాస్త్రం వాల్మీకి. ఎంత లోతుగా మనం పరిశీలిస్తే మానవ స్వభావం అంత లోతుగా మనకి రామాయణంలో తెలుస్తుంది. విభీషణుడు మొదలు పెట్టడమే ఏమంటున్నాడు, యదా ప్రభృతి వైదేహి సంప్రాప్త ఇమాం పురీం తవ. ఓ అన్నగారు, ఓ మహారాజా, తవ పురి పోనీ అస్మాకం పురి, మన పట్టణంలోకి లంకలోకి ఎప్పుడైతే ఆ సీతమ్మ వారు వచ్చిందో, ప్రాప్త అంటున్నాడు. ఏమయ్యా విభీషణుడికి తెలియదా? అలా అనొచ్చా? ఆవిడ వచ్చిందని అంటున్నాడా? నువ్వు తీసుకొచ్చావు. నువ్వు తీసుకొచ్చావు అంటే మళ్ళీ రాజుగారిని ధిక్కరించినట్టు అవుతుంది. అది కాదు, తాను ఎంత సానుకూలంగా, సుప్రసన్నంగా, ప్రసాద గుణభూయిష్టంగా, నెమ్మదిగా, మెత్తగా రావణాసురుడికి చెప్పాలో అంతగా చెప్తున్నాడు. అందుకనే ఒకే మాటని ఇలా చెప్పచ్చు, అలా చెప్పచ్చు. ఒకే మాటని ప్రసన్నంగా చెప్పచ్చు, ఒకే మాటని పరుషంగా, రూక్షణంగా తిప్పి కూడా చెప్పవచ్చు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. యదా ప్రభృతి వైదేహి సంప్రాప్త, ఈ దోషాన్ని ఆవిడ మీదకి నెట్టేస్తున్నాడు. నిజానికి ఆవిడంతటా ఆవిడ వచ్చిందా? ఈ నెల్లి బలవంతాన్ని అపహరించి తీసుకొచ్చాడు కదా. ఇలా చెప్తున్నాడు. సంప్రాప్త, ఈ నగరంలోకి ఆవిడ వచ్చి కాలు పెట్టిందో, తదా ప్రభృతి దృశ్యంతే, అప్పటి నుంచి మనకు పట్టుకుందయ్యా. కనపడుతున్నాయి. ఏం కనపడుతున్నాయి? నిమిత్తాని అశుభాని నః, అనేక అశుభ నిమిత్తాలు కనిపిస్తున్నాయి రాజ్యంలో. ఓ మహారాజా, నువ్వేమైనా గమనించావా? ఈ లోపల అనుకుంటూ నువ్వు గమనించినా పైకి ఎందుకు చెప్తావులే, నీ దృష్టి వేరు కదా అని అనుకుని ఉండవచ్చును. మనం అనుకుంటున్నాం. సరే, ఏమిటవి? అవన్నీ వరుసపెట్టి చెప్తున్నాడు. హోమాగ్నులు సరిగ్గా ప్రజ్వరిల్లటం లేదు. ఇది ఒక పెద్ద గొప్ప దుశ్శకునం. అంతకుముందు మామూలుగా చేస్తే వాటంతట అవి హోమాగ్నులు చక్కగా గణగణలాడుతూ ప్రజ్వరిల్లిపోతూ ఉండేవి. అందులో వేసిన హోమాలన్నింటినీ అగ్నిదేవుడు స్వీకరించేవాడు. అటువంటి కార్యక్రమాలు ఎప్పుడు మనస్సులో ఏ పనైనా చేసేటప్పుడు మనస్సు శుచిగా, శుభ్రంగా ఉంటే ఆ పని ఫలితం అక్కడ కనపడదు. మనస్సు అపరిశుభ్రంగా, అశుచిగా, ఈ అరిషడ్వర్గయుతంగా ఉండి కనపడితే దాని లోపం. ఇలాగే ఈ శకునాలు అనేవి ఒక నిమిత్తంగా. దీన్ని మనం సరి అయిన దృక్పథంలో, శకునాలు, శాపాలు, ఈ రెండింటినీ కూడా మనం కేవలం అవి ఏ విధంగా చెప్పబడినాయో, ఆయన శపించాడు, ఈయన శపించబడ్డాడు, అలా కాదు. దాని యొక్క పూర్వాపరాల్ని ఆలోచిస్తే ఈ శాపాలన్నవి
ప్రతి మానవుడికి వెంటబడి వస్తూనే ఉంటాయి. ఎవరు శపిస్తారండి, ఎవరికేం పని, ఇలా నీళ్లు తీసుకుని ఇలా అనేవాళ్ళు ఎవరు లేరు కదా. అది కాదు, అది వాళ్ళు ఏంటంటే ప్రతీకాత్మకంగా పురాణాలు కానీ మరి ఇవి అన్నీ కూడా ఆ శాపం అనే దాన్ని అలా చెప్పినాయి. అలా చెప్పితే మీకు అర్థమవుతుంది అని. కానీ శాపాన్ని మనం తిరస్కరించటం కాదు, ఆ శాపాన్ని సరి అయిన దృక్పథంతో అర్థం చేసుకుంటే దానిని, అంటే ఆ శాపం అంటే అది నీకు తెలియకుండా నీ ప్రమేయం లేకుండా రాదు. కానీ నువ్వు అనుకోకుండా నీ మీద వచ్చి పడిన ఒకానొక అయిష్టమైన విషయం. దాన్ని పోగొట్టుకోవటం నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకుంటే అది కూడా నీకే తెలుస్తుంది. అందుకని ఆ దుశ్శకునాల్ని ఆయన ప్రతీకాత్మకంగా చెప్తున్నాడు. హోమాగ్నులు సరిగ్గా ప్రజ్వలిల్లటం లేదయ్యా, నిప్పురవ్వులు చిటపట ఎగిరి పడుతున్నాయిట, అది కూడా దుర్లక్షణమే. పైగా అగ్ని అగ్ని మంట రావట్లేదు, పొగలు గమ్ముతున్నాయి. ఆ పొగలు చుట్టూ వ్యాపించి ఏమీ కనపడకుండా, ఇది ఒక గొప్ప అశుభం. ఇంకా చెప్తున్నాడు, వంటశాలల్లో, అగ్నిశాలల్లో, వేద నిలయాల్లో పాములు తిరుగుతున్నాయిట, ఇది కూడా అశుభమే. ఇంకా చెప్తున్నాడు, నెయ్యికి, పాలకి, పెరుగుకి, పాయసాలకి, వీటన్నింటికి విపరీతంగా చీమలు పడుతున్నాయిట, ఇవన్నీ దుశ్శకునాలే. ఇంకా చెప్తున్నాడు, పాడి ఆవులు ఉన్నట్టుండి ఎండిపోతున్నాయి. అవి ఎండిపోయే స్థితి రాకపోయినా అవి ఎండిపోతున్నాయి. అలాగే అవి గడ్డి మెయ్యటం లేదు. ఇవన్నీ అశుభ శకునాలే కదా. ఇంకా చాలా అశుభ శకునాలు కనపడుతున్నాయి మహారాజా. కాబట్టి ఈ అశుభ శకునాలన్నీ మనకి ఏం చెప్తున్నాయి అంటే, ఏ విధానాన్ని అనుసరించి ఇప్పుడు మనం ప్రవర్తిస్తే ఇవన్నీ ఉపశమిస్తాయో అది మనకి ఇప్పుడు కావాలి, అది మనం ఆలోచించాల్సింది. అందుకని దానికి నేను ఒక సూచన చేస్తున్నా. తదేవం ప్రస్తుతే కార్యే ప్రాయశ్చిత్తం ఇదం క్షమం. ఇప్పుడు ఈ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఈ అశుభ శకునాలకి. ఏమిటా ప్రాయశ్చిత్తం? రోచతే యది, ఓ మహారాజా, యది రోచతే తవ, నీకు ఇష్టమైనట్లయితేనే, నీకు రోచతే యది, నువ్వు అంగీకరించినట్లయితేనే, వైదేహి రాఘవాయ ప్రదీయతాం, అమ్మవారిని తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్పవయ్యా. ఈ అశుభ శకునాలు ఏమీ ఉండవు. మళ్ళీ ప్రజలందరూ రీతిగా చక్కగా వాళ్ళ జీవితాలు గడుపుకుంటూ పోతారు అని చెప్తున్నాడు. అదే మన తప్పులకి మనం చేయగలిగిన ప్రాయశ్చిత్తం. మరి ఈ మాట నాకు మంత్రులు ఎందుకు చెప్పలేదు అంటావా? వాళ్ళు చెప్పలేకపోతున్నారు, భయపడి చూస్తున్నారు. నువ్వంటే నాకేం భయం, నేను ధర్మాన్ని పట్టుకున్నవాణ్ణి, ధర్మాన్ని నమ్ముకున్నవాణ్ణి. కాబట్టి ఆ ధర్మం ఏదైతే ఉంటుందో అది ఎక్కడైనా ఎప్పుడైనా నిర్భయంగా చెప్పగలిగినటువంటి తత్వం విభీషణుడిది. ఈ మాట పైకి అనక్కర్లేదు, అనకపోయినా ఆయన పద్ధతి అది అని మనకు తెలిసిపోతూ ఉంటుంది. మంత్రులు ఈ విషయాన్ని ఇందుతో చెప్పలేకపోతున్నారు. శ్రావణే చాస్య మంత్రస్య, శ్రావణే వినిపించడంలో, నీతో చెప్పాలి కదా ఈ ఆలోచన, ఆ చెప్పడంలో నివృత్తాహ సర్వమంత్రిణ, నీ మంత్రులంతా నివృత్తాహ, భయపడి ఒక్క ముక్క కూడా వాళ్ళ నోట్లో నుంచి రావట్లేదు. అవశ్యంచ మయా వాచ్యం, ఇంకా ధైర్యం ఉన్నదెవరికి, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు విభీషణుడు. అది అటువంటి ప్రాయశ్చిత్తానికి ఏదైతే ప్రాయశ్చిత్తం అవుతుందని అనుకుంటున్నామో ఆ పని నేను నీకు ధైర్యంగా చెప్తున్నాను. అవశ్యంచ మయా వాచ్యం యదృష్టమపి వా శ్రుతం, అది ఇది దృష్టము అయినా అదే, శృతమైనా అదే, మనకు కనపడుతున్నది అదే. మనకు వెనకటి కాలం నుంచి ఈ విధమైనటువంటి ఆచార వ్యవహారం ఉన్నది, పెద్దలందరూ చెప్పిన మాట ఇదే. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా అదే. సంప్రదార్య యథాన్యాయం, కాబట్టి ఓ అన్నా, యథాన్యాయం సంప్రదార్య, ఏది న్యాయమో నువ్వు బాగా
ఆలోచించి తద్భవాన్ కర్తుమర్హతి, అది నువ్వు చెయ్యాలయ్యా, ఆ విధమైనటువంటి కార్యక్రమం చేయటానికి నువ్వు సన్నద్ధం కావలసింది అని విన్నవించాడు విభీషణుడు. బాగానే ఉంది. ఆయన మాటలు ఎలా ఉన్నాయి అంటున్నాడు వాల్మీకి. హితం మహార్థం మృదుహేతు సంహితం. ఇది విభీషణుడు చెప్పిన మాటలు. హితం మేలు కలిగించేవి, మహార్థం గొప్ప అర్థం ఉంది వాటిల్లో. అదేం తేలిగ్గా అనాలోచితంగా చెప్పిన మాటలు కావు, అర్థవంతమైన మాటలు. అర్థం అంటే ఏది అర్థం? ఏదైతే మనకి శుభాన్ని కలిగిస్తుందో అది అర్థం. అంతే తప్ప అన్ని మాటలకి మామూలు అర్థాలు ఉంటాయి, అది కాదు. ఇది మహార్థమైనటువంటి సలహా. ప్రదీయతాం రాగ దశరథాయ మైథిలి. ఇది మహార్థ సమన్వితమైన మహార్థ పూరకమైనటువంటి సూచకమైనటువంటి మాట, సలహా ఇది. పైగా అది ఇంకా హితం. నేను చెప్పిన ఆ సలహా హితమైనది, మహార్థం, మృదు. నేను ఎలా చెప్పాను? ఎంత ఎంత మృదువుగా. మృదుత్వం అంటే నీ యొక్క గౌరవాన్ని నిలబెడుతూ నీ మహారాజ గౌరవానికి ఏ విధమైనటువంటి భంగము కలగనీయకుండా నేను ఆ మాటలు నీతో చెప్తూ మృదు. పైగా హేతు సంహితం. అయ్యా అది కాదయ్యా, ఏదో 4 మంచి మాటలు చెప్పేస్తే సరిపోయిందా? దాంట్లో కారణం ఉండద్దా, హేతు ఉండద్దా అంటే, నేను చెప్పిన హేతువు కంటే మించిన హేతువు ఇంకొకటి లేదు. హేతు సంహితం. అమ్మవారు ఈ నగరంలో కాలు పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ అరిష్ట సూచనలు కనిపిస్తున్నాయని చెప్పాను, అది నీకు రుజువులోకి వచ్చింది. హేతు సంహితం వ్యతీత కాలాయతి. నేను చెప్పినటువంటి ఈ సలహా, ఈ సూచన కాలానికి అతీతమైనది. కాలానికి అతీతమైందంటే అన్ని కాలాల్లోనూ అనుసరించదగినది, అనుష్ఠింపదగినది. కొన్ని సూచనలు ఆ తత్కాలంలో ఏదో ఆ కాసేపు ఆ రోజు ఆ గంట మంచి ఇస్తే ఇవ్వచ్చు, కానీ తర్వాత వికటిస్తాయి. కానీ ఈ ధర్మం ఉన్నదే, పరదార పరిగ్రహణం అనేటటువంటి ఒక అధర్మం, అది ఎప్పుడూ అధర్మమే. అది దానికి నువ్వు పాల్పడవద్దు అని చెప్పటం కాల అతీతమైనటువంటి దేశకాల అతీతమైన ధర్మం. అంటే అతీతమైన ధర్మం అంటే అన్ని దేశాలకి అన్ని కాలాలకి ఈ ధర్మం వర్తించి తీరుతుంది. అదే నేను చెప్పాను. ఈ మాటలు చెప్పాడు ఆయన. రావణాసురుడికి కోపం వచ్చింది. అంటున్నాడు, భయన్న పశ్యామి కుతశ్చిదప్యహం. ఆయన తెలివితేటల్లో తక్కువ వాడేం కాదు రావణాసురుడు. తన భయ కారణాన్ని విభీషణుడు పసిగట్టేశాడు. అది కోపం వచ్చింది ఆయనకి. భయన్న పశ్యామి కుతశ్చిదప్యహం. నాకు ఎవరి వలన భయం లేదయ్యా. నేను రావణాసురుడికి భయపడుతున్నానా? ఆ సీతమ్మకు భయపడుతున్నానా? కుతశ్చిదప్యహం. ఎవరి నుంచి కూడా భయన్న పశ్యామి, నాకు భయం లేదు. న రాఘవ ప్రాప్స్యతి జాతు మైథిలీం. ఎప్పటికీ అసలు ఆ శ్రీరామచంద్రుడు ఈ సీతమ్మ వారిని నా ప్రాప్స్యతి పొందలేడు గాక పొందలేడు. జాతు ఎప్పటికీ పొందలేడు. ఇది ఏమిటంటే ఎలాంటి మాట అంటే, దీన్నే డాంబికం. లోపల భయాన్ని దాచుకొని దాన్ని గొప్ప ధైర్యంగా నిరూపించటం. ఇది మానవ బలహీనత. ఈ బలహీనతకు మూల కారణం ఆ అంతఃశత్రువులు. ఆ అంతఃశత్రువుల్లో ప్రధానంగా కనిపించేది కామం. ఎంతటి ఘోరమైన స్థితికి దారితీస్తుందో, మానవుడి యొక్క పతనానికి దారితీస్తుందో స్పష్టంగా చూపించి చెప్తున్నాడు వాల్మీకి. ఇది మనం ఇటువంటి భావాలు మనకి మనం ఎంచుకున్న సాధనా మార్గంలో మనకు ఉపకరించవు. మనని పట్టుకుని కిందకి లాగి గుంజి మళ్ళీ అందులో పడేస్తాయి. కాబట్టి వాటి స్వరూప స్వభావాలు మనం తెలుసుకోవాలన్నమాట. భయన్న పశ్యామి కుతశ్చిదప్యహం న రాఘవ ప్రాప్స్యతి జాతు మైథిలీం. ఇంద్రాది దేవతలంతా కలిసి కట్టకట్టుకొని ఆ రాముడు
వాళ్ళందరినీ వెంట పెట్టుకొని నా మీదకి దండయాత్రకి వచ్చినా సరే నన్ను ఏమీ ఆ శ్రీరాముడు చెయ్యలేడు. ఇంక నువ్వు నెమ్మదిగా వెళ్ళు, అదే దారి వెళ్ళు అని అక్కడికి పాపం ఆ రావణాసురుల్లో కూడా కొద్దిగా మరి మంచితనం ఉందేమో. పోనీ తమ్ముడు కదా, ఇంకో అవకాశం ఇచ్చి చూద్దాం, నువ్వు వెళ్ళిపోవా ఇక్కడి నుంచి ముందు, ఇంకా నీ సలహాలు నాకు అక్కర్లేదు అన్నట్లుగా చెప్పాడు, వదిలేశాడు. లేకపోతే ఆ కోపం ఇంకొంచెం తీవ్ర స్థాయికి వెడితే అక్కడ ఏ అనుచితమైన పని చేసినా ఆయన రాజ్యం, ఆయన ఎవరు కాదంటారు. అది చెయ్యల, అది కూడా అంతవరకు బాగానే ఉంది. ఎందుకని చెయ్యలేదు అంటే ఇంకొకసారి విభీషణుడికి మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖుడు వినడు అని తెలుసు, కానీ చెప్పాల్సిన బాధ్యత సత్పురుషుడి మీద, సజ్జనుడి మీద ఉంటుంది. ఇప్పుడిక పొద్దున్నే వచ్చినటువంటి విభీషణుడు తాను చెప్పదలుచుకున్న విషయం చెప్పాడు. సరే నువ్వు వెళ్ళమన్నాడు రావణాసురుడు, ఈయన వచ్చేశాడు. అక్కడి నుంచి ఆయన బయలుదేరి ఇప్పుడు మళ్ళీ సభాభవనానికి బయలుదేరి వస్తున్నాడు. ఇది పెద్ద సభ. ఇంతకు ముందు వాళ్ళందరూ మాట్లాడారు, అది సభ అని చెప్పలేదు వాల్మీకి, కానీ అది సభలాగానే పరిణమించింది. అంటే దానికి మనం ఏమని అర్థం చెప్పుకున్నాం, ఒక అయోమయ అగమ్య గోచరమైన స్థితిలో నుంచి ఏం చెయ్యాలో తెలియక చీకట్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి రావణ పరిస్థితి మనం అక్కడ కనపడింది మనకి. సరే ఇప్పుడు కొద్దిగా గట్టిగా ఆలోచించాడో ఏమో, ఇంకా సభాభవనానికి వెళ్ళాలి, మనం వెళ్ళి ఈ విషయాన్ని మొత్తం అందరి నెత్తికి రుద్దాలి అని అనుకున్నాడు. అక్కడి నుంచి ఆయన ఏం చేస్తున్నాడు ఇక అంటే ఆ సభాభవనానికి బయలుదేరతాడు. బయలుదేరే ముందు ఇప్పుడు ఈ విభీషణుడు ఒకసారి మనం ఆలోచిస్తే రావణాసురుడికి మంచినే చెప్పాడు కదా. ఈ విభీషణుని యొక్క మంచితనం ఆయన చెల్లెలికి తెలుసు, అన్నగారికి తెలియదు. ఇదొక విచిత్రం. చెల్లెలెవరు? శూర్పణఖ. ఆవిడేమన్నది శూర్పణఖ, నా పేరు శూర్పణఖ. ఎవరితో? శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు అమ్మవారు కూర్చుని ఉన్న సందర్భంలో జనస్థానంలో నా పేరు శూర్పణఖ, మా రావణుడు మా అన్నగారు, కుంభకర్ణుడు మా అన్నగారే, వాళ్ళిద్దరూ గొప్ప మహా వీరులు. మాకు ఇంకో అన్నగారు ఉన్నాడు విభీషణ, ఆయన మా అన్నగారే. విభీషణస్తు ధర్మాత్మ అన్నది ఆ శూర్పణఖ. మరి ఆవిడికి ఆ మాట ఎలా వచ్చిందో నోట్లో నుంచి తెలియదు. నిజానికి అంత ధర్మాత్ముడైతే మా ఇంట వంట లేని ధర్మం ఏదో పట్టుకొచ్చి ఈ విభీషణుడు ఇక్కడ చెప్తున్నాడని ఆయన మీద ఆవిడికి కోపం వచ్చి అక్కడే తిట్టచ్చుగా. విభీషణుడు పనికిరాని వాడు, మా మిగతా అన్నలిద్దరు గొప్పవాళ్ళు, ఈయనే పనికిరాని వాడు అనొచ్చుగా. అలా ఏముంటుంది, విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. అందుకోసం మనం శూర్పణఖకి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాలి. విభీషణుడు రాక్షస చేష్టితుడు కాట. ఈ సంగతి కనిపెట్టలేకపోయాడా రావణాసురుడు. ఎంత అసలు ఒక్కొక్కసారి అప్రయత్నంగా ఎంతటి తమోగుణం చేత సంచన్నమైన మనస్సు కలిగి ఉన్నా అనుకోకుండా, ఎందుకని సర్వత్రా పరమాత్మ తత్వం ఉన్నది, సర్వత్రా ఉన్నది. ఇక్కడ మనకు ఒక చిన్న అనుమానం రావచ్చు. నువ్వు సర్వత్రా ఉన్నది అన్నప్పుడు మరి మాకు కనపడాలి కదా, మాకేం కనపట్టలేదు కదా, ఆ పరమాత్మ ఏం కనపట్టలేదు మాకు. మీరేమో సర్వత్రా ఉన్నాడు ఉన్నది ఏదో అంటున్నారు, ఏదో క్రియ మీరు ఉపయోగిస్తున్నారు. తత్వం అంటే ఉన్నది అంటున్నారు, పరమాత్మ పురుషుడైతే ఉన్నాడు అంటున్నారు, ఏదో చెప్తున్నారు. మాకు కనపట్టం లేదు. మాకు కనపడని పరమాత్మ మీకు మాత్రమే ఎలా కనపడుతున్నాడు? ఇది లోకంలో అనాది కాలం నుంచి వస్తున్న ప్రశ్న, సమాధానం లేని ప్రశ్న, సమాధానం దొరకని ప్రశ్న. ఒక్క అనుభవమే దీనికి సమాధానం తప్ప కాదు. మరి ఏం సమాధానం చెప్పుకోవాలి మనం అంటే, సర్వత్రా ఉన్నాడన్న మాట వేదం చెప్పింది, వేదాంతం చెప్పింది, దానికి తిరుగులేదు, నిరూపించింది.
సర్వత్రా మాకు ఈ ప్రపంచం కనపడుతోంది, వస్తువులు చరాచర ఇవన్నీ కనపడుతున్నాయి. ఇదే సర్వత్రా ఉన్నది, ఇదే నువ్వు నువ్వు చూసేది పరమాత్మనే, కానీ లోకం అనుకుంటున్నావు. ఇది ఇది సృష్టి, మనుష్యులు, వీళ్ళు, వస్తువులు, పర్వతాలు, నదులు ఇవన్నీ అనుకుంటున్నావు నువ్వు. ఇదే పరమాత్మే నీకు ఈ విధంగా కనిపిస్తున్నాడు. దీనిని నువ్వు, ఇది ఆభాస, దీని నువ్వు అనుకుంటున్న దానిగా చూడక పరమాత్మగా చూడు. అంతటా నువ్వు పరమాత్మను చూడగలవు. అదే మనం చేసే సాధన మార్గం. ఆ విషయం బోధించటానికే శ్రీరామచంద్రుడు అవతారం ధరించి భూలోకంలోకి వచ్చాడు. అది మన అదృష్టం. ఆ అదృష్టం కొద్దీ మనకి రామాయణం మన చేతుల్లో ఉన్నది. రామాయణాన్ని విడిచిపెడితే ప్రాథమిక దశలో మనకు వేరే మోక్షమే లేదు. ఇంకా ఇంతకంటే ఉన్నత స్థాయికి వెళ్ళడానికి రామాయణం మనకి ఉపకరిస్తుంది. విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస జ్యేష్ఠిత అన్నది కదా ఎవరు? శూర్పణఖ. ఆవిడ ముందే అప్పుడు ఈ మాట ఎక్కడ అన్నది? అరణ్యకాండలోనే అన్నది. హనుమంతుడు కూడా అన్నాడు విభీషణుడి గురించి. ఆయన సదసద్గ్రహణ పారీణత్వం హనుమంతుడిలో ఉన్నంతగా ఎక్కడా లేదు. ఆ ఏది సత్తు, ఏది అసత్తు, ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం, ఏది ఆత్మ, ఏది అనాత్మ ఆయనకు తెలుసును. ఆయన ఏమన్నాడు అంటే, ఇప్పుడు అక్కడ నేను లంకలో ఇలా చేశాను కదా, అమ్మవారిని చూశాను కదా, తతో విభీషణో నామ తస్య భ్రాత, నన్ను తీసుకెళ్లి బందీ చేసి ఆ రావణాసురుడి యొక్క కొలువు కూటంలో నుంచోబెట్టారయ్యా. అప్పుడు ఇతడికి మరణదండన విధించండి అని అందరూ అంటే, అయ్యా తప్పయ్యా బాబు, అలా మరణదండన విధించకూడదు, ఆయన దూతగా వచ్చాడు, ఇది దూత ధర్మాన్ని మనం కూడా గౌరవించాలి, పాటించాలి, ఏదో ఒక చిన్న అపకారం, చిన్న శిక్ష వేసి పొమ్మంటే సరిపోతుంది అని రావణాసురుడికి నచ్చజెప్పి నా తరఫున వాదించాడు ఆ విభీషణుడు అని హనుమంతుడు చెప్పాడు. తిరిగి వచ్చిన తర్వాత అంగదుడు, జాంబవంతుడు మొదలైనటువంటి వానర వీరులతో ఏమన్నాడు ఆయన? తతో విభీషణో నామ తస్య భ్రాత మహామతి తేన రాక్షసరాజోసౌ యాచితో మమ కారణాత్. నా కోసం పాపం ఆ విభీషణుడు అన్నగారిని యాచించాడండి, కోరాడండి, ఈయనకి మరణశిక్ష వెయ్యకండి, ఏదో చిన్న శిక్ష వేసి పంపించండి అని. అందుకని ఆయన ఏమన్నాడు? విభీషణ మహామతికి మతి ఆత్మ మహాత్మ. ఆవిడేమన్నది? శూర్పణఖ ధర్మాత్ముడు అన్నది. శ్రీ హనుమంతుడు ఏమంటున్నాడు? మహాత్ముడు అంటున్నాడు. ఈ రెండు నిజంగా అన్వర్థమైనవే విభీషణుడి పట్ల. అటువంటి విభీషణుడు మంచి చెప్పాడు, బాగానే ఉంది. ఎంత బోధించినా కూడా సబభూవ కృశో రాజా మైథిలి కామమోహిత. ఆయనకి ఆ మైథిలి కామం పట్టుకుంది. దానివల్ల కృషించిపోతున్నాడు. అంటే శారీరకంగానా, మానసికంగా భయపడి పోతున్నాడు. సరే, ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఇక అమాత్యైశ్చ సుహృద్భిశ్చ మంత్రకాలం అమన్యత. ఇక తనకి స్నేహితులు, మంత్రులు వీళ్ళందరినీ సమావేశపరిచి వీళ్లతో సమాలోచన చేసే సమయం వచ్చింది అని అమన్యత అనుకున్నాడు రావణాసురుడు. వెంటనే ఏం చేశాడు? సభాభవనానికి వెళ్ళడానికి ప్రయాణం సన్నద్ధం అయింది. మహారాజు గారు బయలుదేరాడు అంటే ఇంకా అది ఒక మహా సంరంభం అన్నమాట. అందరూ వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించి సిద్ధంగా ఉంటారు. వెంటనే ఒక రథం సిద్ధం చేశారు. ఒక శ్రేష్టమైన రథాన్ని అధిరోహించాడు మహారాజు రావణాసురుడు. అక్కడి నుంచి ఆలోచన మందిరానికి ఆ రథం మీద బయలుదేరాడు. ఆ రథానికి మేలు జాతి అశ్వాలు పూంచి ఉన్నాయి. ఆ రథానికి బంగారు కిటికీలు ఉన్నాయి. ఆ రథం వెళ్తుంటే మహామేఘ సమస్వనం, మేఘాలు ఉరిమితే ఎంత చక్కగా ఆనందకరంగా ఉంటుంది. అదే ప్రళయ మేఘాలు అయితే ప్రాణాలు పోతాయి. మేఘధ్వని ఎంత
ఆ ఆస్వాదయోగ్యంగా ఉంటుందో ఈ రథధ్వని కూడా అది భయంకరంగా లేదు, ఆహ్లాదకరంగానే ఉంది అంటున్నాడు. మహామేఘ సమస్వనం వెలువడుతున్నది ఆ రథం పెడుతుంటే. ఎక్కడి నుంచి? ఆ రథ చక్రాలు భూమి మీద తిరుగుతూ ఉంటే బాగానే ఉంది. ఆ రథానికి ముందు ఎవరి విధులు వాళ్ళు, రాక్షసులు ఆ బల్యాలు అవి ఖడ్గాలు అవి చేతో పుచ్చుకుని పహారాగా ముందు వెడుతున్నారు. తతస్తూర్య సహస్రాణం సంజజ్ఞే నిస్వనోమాన్. రాజుగారు బయలుదేరితే ఆయన బయలుదేరుతున్నాడు, ప్రయాణం ప్రారంభమైంది నివాస గృహం నుంచి సభాభవనానికి అని తెలియజేయటానికి, ఆ ప్రధాన ఆ రాజమార్గంలో ఉన్న ప్రజలందరూ పక్కకి తప్పుకోవటానికి, దారి ఇవ్వటానికి మహాతూర్య నిస్వనం తూర్య సహస్రాణం వందల కొద్ది తూర్య నాదాలు, అలాగే సంజజ్ఞే నిస్వనో మహాన్ చక్కటి శృతి మనోహరమైన ఆ తూర్యనాదాల ధ్వని. తుముల శంఖ శబ్దశ్చ శంఖ ఘోషం. సభాం గచ్చతి రావణే. రావణాసురుడు సభాం గచ్చతి సతి, ఆయన వెళ్తూ ఉండగా తూర్య ఘోషలు శంఖనాదాలు ఇలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఆ రథం పైన ఒక శ్వేత ఛత్రం కూడా అమర్చబడి ఉంది. ఆ శ్వేత ఛత్రం ఎలా ఉన్నది? విమలం చారు విమలంచ ఆతపత్రాణం ప్రగృహీతం అశోభత. ఆ ఆతపత్రాల్లో అది స్వచ్ఛమైన తెల్లని కాంతుల్ని వెదజల్లుతూ దగదగలాడుతూ అశోభత ప్రకాశిస్తున్నది. ఎట్లా? పాండురం రక్షసేంద్రస్య పూర్ణస్తారాధిపోయధ. ఆ ఆతపత్రమే ఒక పూర్ణచంద్రుడి వలె తెల్లటి కాంతుల్ని వెదజల్లుతుంది, లేదా అది పూర్ణ చంద్రుడు లాగానే ఉన్నది. తరువాత ఇదంతా రాజలాంఛనాలు. ఇరు పార్శ్వాల ఆ చక్కటి సుందరీమణులు నిలబడి వింజామరుడు చేత్తో పుచ్చుకొని నెమ్మదిగా ఆయనకి గాలిని వీస్తున్నారు. రాజమార్గానికి ఇరువైపులా రక్షక భటులు నిలబడి ఉన్నారు. పౌరులు, రాజు ఎప్పుడు రాజమార్గంలో వెళ్ళినా ప్రజలందరూ ఆయన్ని చూడడానికి ఎగబడి వస్తారు. ఇది మనకు అనేక సందర్భాల్లో రాముడు వెళ్ళినప్పుడు, కృష్ణుడు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అది జరిగేదే. అది ఇక్కడ జరిగినట్టు వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. రాజమార్గానికి ఇరువైపులా నిలబడి రాజుగారికి జయ జయధ్వానాలు చేస్తున్నారు. అది అతడు సభా మండపానికి చేరుకున్నాడు. ఇక్కడ సభాభవనానికి చేరుకునే వైభవం, దర్పం, రాజలాంఛనాలు వర్ణించాడు. ఇందులో ఎక్కడా కూడా ఆ ధర్మం అనే మాట కానీ ఆ అహంకారం అనే మాటే కనిపిస్తోంది తప్ప, ఆ వర్ణన మొత్తం ఒక్కసారికి 2-3 సార్లు మనం పరిశీలించినట్లయితే అందులో సర్వజన సమ్మతమైనటువంటి, వేద సమ్మతమైనటువంటి, ధర్మ సమ్మతమైనటువంటి, శాశ్వతమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని కలిగించే ఏ విధమైనటువంటి పాపఛాయలు లేని భావాలు ఆ వర్ణన మొత్తం మీద లేవు. అహంకారమే కనిపిస్తున్నది. సరే, అది చెప్పడానికే ఆయన చెప్పాడు. దీనికి కావాలి అంటే మనం ఇంకొక చిన్న పోలిక చెప్పుకోవచ్చు. ఆ దశరథ మహారాజు కైకమ్మ దగ్గరికి వెళ్ళేసరికి ఆవిడ కోరిన కోరికలు అంటే రాముడిని పిలుచుకురా అని ఆవిడే అమ్మవారే చెప్పింది. సుమంత్రుడు వచ్చాడు, శ్రీరామచంద్రుడితో చెప్పాడు. ఈయన రథం మీద బయలుదేరాడు. రాముడు రథం మీద వెళ్ళినట్టు అక్కడ చెప్పాడు. ఈ పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకే రకంగా ఉన్నాయి. కానీ ఎందుకో మనకి రావణాసురుడు అంటే ఒకనొక విధమైన ఆ భావం ఉన్నది కదా, దుష్టుడు అనే భావం. శ్రీరామచంద్రుడు ఆయన సాక్షాత్తు పరమ పురుషుడే అనే భావం. ఆ రెండు భావాలు మనకు అరకొస్తే ఒక మాట ఎక్కడ కనిపించినా అది పట్టిస్తే ఆ రెండింటి వర్ణనల్ని మనం పోల్చుకుని చూసుకోవచ్చు. సహేమజాల వితతం మణి విద్రుమ భూషితం ఉపగమ్య వినీతాశ్వం అరురోహ మహారథం అని రావణాసురుడు రథం ఎక్కినప్పుడు సందర్భంలో ఇందాక ఆ శ్లోకం చెప్పాడు. ఏమని? సహా హేమజాల వితతం, బంగారపు జాలర్లు వితతంగా విస్తారంగా ఉన్నాయి. మణి విద్రుమ భూషితం, మణులు పగడాలు అది
కనపడుతున్నాయి. ఉపగమ్య వినీతాశ్వం, అది వినీతమైన అశ్వాలు, చక్కటి సుశిక్షితాలైనటువంటి అశ్వాల చేత పూన్చబడిన ఆ రథాన్ని ఆరురోహ అన్నాడు. మరి తమాస్థాయ రథశ్రేష్టం మహామేఘ సమస్వనం ప్రయయౌ రాక్షస శ్రేష్టో దశగ్రీవ సభాం ప్రతి, అటువంటి గొప్ప ఆడంబరపూరితమైనటువంటి రథాన్ని అధిరోహించి ప్రయయౌ బయలుదేరాడు రాక్షసుడు ఆయన. అది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. కైకమ్మ మందిరానికి వెళుతూ ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు కూడా సుమంత్రుడి చేత తీసుకురాబడినటువంటి రథాన్ని ఆరోహించాడు. ఆ రథం ఎలా ఉన్నది? ఒక్క మాట చాలు. ఇక్కడ ఎక్కడా కూడా ఈ చెప్పినటువంటి రావణాసురుడి రథంలో అది మళ్ళీ ఆ రథాన్ని ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలించాలి. ఎందుకంటే మనం ఒక విషయాన్ని నిర్ణయించి ఒక జడ్జిమెంట్ లాంటిది అనుకునేటప్పుడు 1-2 సార్లు పరిశీలించి అనుకోవాలి. లేకపోతే అది మన దృష్టి దోషభూయిష్టమైన దృష్టి అని పెద్దలందరూ మెచ్చుకోరు. ఇప్పుడు అది ఏమన్నాడు వాడు? హేమజాల వితతం మణి విద్రుమ భూషితం ఉపగమ్య వినీతాశ్వం ఆరురోహ మహారథం తమాస్థాయ రథశ్రేష్టం మహామేఘ సమస్వనం ప్రయౌ రాక్షస శ్రేష్ఠ దశగ్రీవ సభాం ప్రతి. ఇప్పుడు శ్రీరాముడు 2 శ్లోకాలు చెప్పాడు. ఆ 2 శ్లోకాలు మళ్ళీ చూసాం. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఆయన అధిరోహించిన రథం తత పావక సంకాశం, ఎంత స్పష్టమైన తేడా కనపడుతున్నదో, అగ్ని ఎంత స్వచ్ఛమైనదో, ఎంత పవిత్రమైనదో, అగ్నితో సమానమైనటువంటి పవిత్రత కలిగినటువంటి రథం, ఆ రథం మీద అధిరోహించాడు శ్రీరాముడు. ఈ ఒక్క మాట చాలు కదా తేడా. అప్పుడు ఆయన ఉపయోగించిన విశేషణాల్లోనే తేడాని స్పష్టంగా వాల్మీకి మహర్షి ఆత్మ అనాత్మల భేదాన్ని, అస్థి నాస్తిల భేదాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు వాల్మీకి. అది మనం ఇక్కడ గ్రహించాం. ఇది మన ప్రయత్నం ఇది కొంచెం ఇక్కడ మంచి సఫలమైందనే చెప్పాలి. తత పావక సంకాశం ఆరురోగ రథోత్తమం వయాగ్రం పురుష వ్యాగ్రో రాజతం రాజనందన. ఈ ఒక్క శ్లోకం చాలు. వయాగ్రం అక్కడ కూర్చోవటానికి, స్వామివారు కూర్చోవటానికి పులి చర్మం పరచబడి ఉన్నది. అది సన్యాసులంతా తపస్సులంతా ఉపయోగించే విధానమే. పైగా ఆయన పురుష వ్యాఘ్రుడు. అది ఆ రథం ఎలా ఉన్నది? రాజతం రథం, రజతమయమైన రథం. రజతం అంటే వెండి, వెండి తెల్లగా ఉంటుంది. ఈ రథం అంతా తెల్లగా ఉంది. తెలుపు సత్వగుణానికి సంకేతం, ఎరుపు రజోగుణానికి సంకేతం, నలుపు తమో గుణానికి సంకేతం. కాబట్టి స్వామివారు శ్రీరామచంద్ర స్వామి వారు ఎక్కినటువంటి రథం తెల్లగా, రాజతం పావక సంకాశం. పావకుడిలో ఏ విధమైన దోషం ఉండదు. అన్ని దోషాల్ని హరించేవాడు అగ్నిదేవుడు. అటువంటి అగ్నితో సమానమైన దాన్ని అని ఈ దృక్పథాన్ని మనం గ్రహించాం. ఇది సరిపోతుంది, బాగుంది. రావణాసురుడికి వెళ్ళి సభాభవనానికి వెళ్ళి సింహాసనం మీద ఉపవిష్టుడు అయ్యాడు. ఆ సింహాసనం ఎలా ఉంది? విశాలమైంది. అయితే మనం ఎక్కడ వెనక్కి వెళ్ళి వెతుక్కున్న శ్రీరామచంద్రుడి సింహాసనం మీద ఇంకా ఆ కూర్చోవలసిన గడియలు తప్పిపోయి ఆయన అరణ్యవాసానికి వచ్చాడు కదా. మళ్ళీ ఇప్పుడు అదిగానే మనం యుద్ధకాండ చదువుతున్నాం. యుద్ధకాండ తర్వాత చివరిలో ఆయన స్వామివారు మళ్ళీ వెళ్ళి పట్టాభిషిక్తుడై సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఈ సింహాసనానికి ఆ సింహాసనానికి మనం పోలికని పోల్చుకోవచ్చు, తప్పుండదు. సింహాసనం ఎలాంటిది? అది విశాలమైంది. తస్యాంతు వైడూర్యమయం ప్రియకాజన సంవృతం. ఆ ప్రియమైనటువంటి ఆ లేడి చర్మాన్ని పరిచినటువంటి ఆ ఆసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనం తస్యాంతు వైడూర్యమయం. ఆ సింహాసనం వైడూర్యాలతో, పగడాలతో అది తయారు చేయబడి చెక్కబడి పొదగబడి ఉన్నది. మహత్ సోపాశ్రయం భేజే. సోపాశ్రయం అంటే ఆశ్రయాన్ని, గొప్ప ఆశ్రయాన్ని కల్పించేటటువంటి ఆ సింహాసనం మీద భేజే అధిరోహించాడు. రావణ పరమాసనం అని చెప్పాడు. సరే,
అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత సింహాసనం మీద కూర్చుని రావణాసురుడు ఒక మాట ఆజ్ఞాపించాడు వాళ్ళని. ఏమయ్యా, పట్టణంలో ఉన్న ప్రముఖులందరినీ మీరు తీసుకొచ్చారా? తీసుకురండి వెళ్ళి. ఇప్పుడు ఎవరెవరు ప్రముఖులు? అందరూ ప్రముఖులు. వాళ్ళందరితో కలిసి నేను ఇప్పుడు ఒక పెద్ద గొప్ప మంత్రాంగం చెయ్యాలి. సమానయతమే క్షిప్రం. వెంటనే రాజాజ్ఞ అంటే నిమిషాల్లో జరిగిపోవాల్సిందే. సమానయతమే క్షిప్రం ఇహ ఏతాన్ రాక్షసాన్. వాళ్ళని, రాక్షసుల్ని ఎటువంటి అని చెప్పాడు. రాక్షసులు అంటే అందులో మేధావులు, సామాన్యులు, అందరూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ అంటే రాజుగారి ఆస్థానంలో రాజుగారి చేత గుర్తింపు పొందినటువంటి మేధావులని కానీ, ఆయా రంగాల్లో నిపుణులైన వాళ్ళని కానీ, రాజుగారు ఎవరినైతే ఏ విషయంలో సంప్రదించాలనుకుంటాడో అటువంటి వాళ్ళందరినీ తీసుకురమ్మని. ఇది పెద్ద విషయం కదా, ఇది పెద్ద ప్రాణాల మీదకి వచ్చినటువంటి ప్రమాదం కదా. లోపల భయం, ఆ భయంతో చేస్తున్నాడు రావణాసురుడు. అసలు నిజానికి భయం లేకపోతే, తాను చేస్తున్న దాని మీద తనకి నమ్మకం ఉంటే వీళ్ళందరినీ అడగడం ఎందుకు? తాను ఒక్కడే వెళ్ళిపోవచ్చుగా యుద్ధానికి. రావణాసురుడు శ్రీరాముడి మీదకి ఒక్కడే వెళ్ళి పిరికి వాళ్ళగా అమ్మవారిని అపహరించి తీసుకుని రాలా? కాబట్టి ఆ మనస్తత్వంలోనే భయం ఉన్నది. ఈ అరిషడ్ వర్గాలకి మూల కారణం భయం. అరిషడ్ వర్గాలు భయాన్నే వ్యాపింపచేస్తాయి తప్ప అభయాన్ని, నిర్భయత్వాన్ని అవి చెయ్యలేవు. ఆ తేడా సాధకులమైన మనం స్పష్టంగా తెలుసుకోవాలి. సరే, ఆజ్ఞాపించాడు. తీసుకురండి పుర ప్రముఖులందరినీ అన్నాడు. వాళ్ళంతా వచ్చేశారు. కొంతమంది గొప్ప గొప్ప రథాల మీద వచ్చారు. వాళ్ళు ప్రజ్ఞాశాలురైన వాళ్ళు అలా రథాల మీద వచ్చారు. కొంతమంది మంచి గుర్రాల మీద వచ్చారు, ఏనుగుల మీద వచ్చారు, కొంతమంది కాలినడకన వచ్చారు. మరి విభీషణుడికి కూడా పిలుపందింది. మళ్ళీ ఆయన కూడా పురప్రముఖుడే కదా. ఆయన మళ్ళీ ఆ సభాస్థానానికి వచ్చాడు. ఈ విధంగా సభాస్థానం బ్రహ్మాండంగా నిర్వహింపబడింది. సభ ప్రారంభమైంది. ఈ సభలో ఎవరెవరు ఏమేం మాటలు ఎలా మాట్లాడతారు అనే విషయం మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.